రియల్ లవ్ ఎవరిదే? మనం పాపులమై ఉండగానే ప్రాణం పెట్టాడు. మనం అందంగా ఉంటే, ఆకర్షణీయంగా ఉంటే, మంచిగా ఉంటే, సౌండ్లో ఉంటే, టాలెంట్స్లో ఉంటే, మంచి హోదాలో ఉంటే లవర్స్. లవ్ సార్ నువ్వు అంటే నాకు చాలా అనొచ్చు మేడం, అసలు మీరు అబ్బా. కానీ నీకేమీ లేనప్పుడు, నువ్వు ఇంకా పాపివై ఉన్నప్పుడు, నీకోసం ఎగ్దం ప్రాణమే పెట్టిన ప్రేమికుడు. చాలడా ఆయన మనకి? పసిబిడ్డల జీవితాలు అన్యాయం చేసి కమ్మని కుటుంబాన్ని నాశనం చేసుకుని ఆడపిల్లలు ఎంతమంది బలయ్యారు? నమ్మకస్తురాలైన భార్యను మోసం చేసి అక్రమ సంబంధాలకు వెళ్ళి భార్య పిల్లలకి జీవితం లేకుండా చేసి పాడైపోయిన పురుషులు ఎంతమంది? ఎవరిని ఆధారం చేసుకోవద్దు నాన్న. కొంతమంది కులం, కొంతమంది మతం, కొంతమంది బంధువులు. నేను చెబుతున్నా, క్లైమాక్స్లో తమ్ముడు కులం రాదు అయినా ఎవ్వరు వారు. ఏ కులపోడైనా పలకరిస్తే మన లైన్లో ఉంటేనే వానా మన కులపాడే అనుకుంటా వస్తాడు. నువ్వు నిల్లయ్యావనుకో, నువ్వు వెంకటేశ్వరరావు అంటే చిన్న పని ఉంది వెళ్తున్నా అని దేవుడు ఉండడు. నీకు తెలుసు ఆల్రెడీ జీవిత అనుభవాలు. నేను చెబుతున్నా, అయితే అవకాశం ఉంటే 10 మందికి, 100 మందికి, 1000 మందికి నువ్వు ఆధారం అవ్వు. కానీ దేవుణ్ణి బట్టి నువ్వు ఎవరిని ఆధారం చేసుకోవద్దు, ఎవరి మీద ఆనుకోవద్దు. తస్మాత్ జాగ్రత్త. యేసు ప్రభు, నువ్వు ఫిక్స్ అయిపో, ఆయనతో నడు.